హలో అండి. సీఏ కోర్సుల్లో పేరెన్నిక గన్న మాస్టర్ మైండ్స్ వివిధ క్యాంపస్ల్లో ఒక క్యాంపస్ అయిన జూనియర్ ఎంఈసీ వాళ్ళకి రెసిడెన్షియల్ క్యాంపస్ అయిన వాగ్దేవి భవన్ని ఇవాళ చూపించబోతున్నాం. రండి, ఇవాళ వాగ్దేవి భవన్ క్యాంపస్ చూపిస్తాం. ఇప్పుడు మీరు చూస్తుంది రిసెప్షన్ ఏరియా అండి, పేరెంట్స్ విజిటింగ్ ఏరియా. ఇది మన క్యాంపస్ ఆఫీస్ రూమ్ అండి. ఇవి ఇన్కమింగ్ నెంబర్స్ అండి. దీనికి పేరెంట్స్ కాల్ చేస్తారు పిల్లలతో మాట్లాడడానికి. ఈ నెంబర్స్ మేము ఆల్రెడీ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేశాము. అండ్ అలాగే స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడే పేరెంట్స్కి మేము ఈ ల్యాండ్లైన్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాము. అలా మధ్యాహ్నం వాళ్ళు కాల్ చేసినప్పుడు మేము పిల్లలకి ఇంటర్కామ్ ద్వారా ఇంటిమేట్ చేస్తాము. వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడతారు. సార్, ఈ క్యాంపస్కి నేను క్యాంపస్ ఇన్ఛార్జ్ అండి. ఇక్కడ నేను వచ్చిన పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటాను. అలాగే పిల్లల్ని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము. అలాగే క్యాంపస్ మొత్తంలో ఎక్కడ ఏం జరుగుతున్నది అది అబ్జర్వేషన్ చేసుకోవడం కోసం సీసీ కెమెరాస్ యాక్సెస్ ఇస్తారు. దీన్ని నేను ఎవ్రీడే మానిటర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ మేము డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ ప్రొవైడ్ చేస్తామండి వోల్టాస్ డిస్పెన్సర్ ద్వారా. దీని ద్వారా కోల్డ్ వాటర్ అండ్ హాట్ వాటర్ రెండు పిల్లలకి మేము ప్రొవైడ్ చేస్తాం. ఇవి అవుట్ గోయింగ్ కాల్స్ కోసం ప్రొవైడ్ చేసిన బాక్సెస్ అండి. దీంట్లో మనం ఒక కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. దీంట్లో 2 నెంబర్స్ మాత్రమే యాక్సెస్ ఇస్తాము, మదర్ది, ఫాదర్ది. అది ఇలా ఇన్సర్ట్ చేసి వీటితో పిల్లలు డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకుంటారండి. ఇప్పటిదాకా మనం ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్ చూసాం కదండి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో మన హాస్టల్ రూమ్స్, పిల్లలు ఉండడానికి ప్రొవైడ్ చేసిన హాస్టల్ రూమ్స్ చూద్దామండి. ఇలాగే మనకు 4 ఫ్లోర్స్ ఉంటాయండి. 4 ఫ్లోర్స్లో మీకు సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఏసీ రూమ్స్ అండ్ నాన్ ఏసీ రూమ్స్ రెండు చూపిస్తాను. ప్రస్తుతం ఫస్ట్ ఏసీ రూమ్స్ చూపిస్తాను, రండి. ఇప్పుడు మనం చూస్తున్న రూము ఏసీ రూమ్ అండి. దీంట్లో మనం 6 బెడ్స్ ప్రొవైడ్ చేసామండి పిల్లలకి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బెడ్ ప్రొవైడ్ చేస్తాము. దీంట్లో ఏసీ ప్లస్ ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. పిల్లలు లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ప్రొవైడ్ చేస్తాము. ఆల్సో అండి హ్యాంగర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు యూజ్ చేసిన టవల్స్ అవి ఆరేసుకోవడానికి ఈజీగా ఉండడానికి. కింద మీకు చెప్పాను కదండి ఇంటర్కామ్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇలా ప్రతి రూమ్కి ఇంటర్కామ్స్ ఉంటాయండి. దీని ద్వారా మేము పిల్లలకి ఫోన్స్ వస్తే లేదా ఏదైనా ఇంటిమేట్ చేయాలన్నా కానీ కింద నుంచి కాల్ చేసి ఆ రూమ్ నెంబర్ డైల్ చేస్తే ఇక్కడికి కాల్ వస్తుంది. పిల్లల్ని పిలిచి మేము మాట్లాడతామండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకో ఏసీ రూమ్ అండి. ఇలాగే అన్ని ఫ్లోర్స్లో కూడా సేమ్ రూమ్స్ సేమ్ ప్యాటర్న్లో ఉంటాయండి. బెడ్స్ అలాట్మెంట్ ఇలాగే ఉంటుంది. ఏదైనా అన్వాంటెడ్ జరగకుండా వెంటనే మేము రెక్టిఫై చేసుకోవడానికి 5 సిలిండర్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ప్రతి ఫ్లోర్కి సేఫ్టీ మెజర్మెంట్లో. అండ్ అలాగే మేము పిల్లలు చెప్పులతో లోపలికి వెళ్ళి స్మెల్తో ఇట్లా ఉండకుండా హైజీన్గా ఉండాలని చెప్పేసి
స్టాండ్స్ కూడా ప్రొవైడ్ చేసామండి. పిల్లలు ఇక్కడే చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తారు. ప్రతి ఫ్లోర్కి ఇలాగా లాస్ట్లో వాష్రూమ్స్ ఉంటాయండి. ఈ ఫ్లోర్లో ఉండే పిల్లల కోసం మేము లాస్ట్లో ప్రొవైడ్ చేసిన వాష్రూమ్స్ అండి ఇవి. దీంట్లో బాతింగ్కి అండ్ అటాచ్డ్ వాష్రూమ్స్ 2 ఉంటాయి. ప్రతిరోజు చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తామండి. ఇప్పటిదాకా ఏసీ రూమ్స్ చూసారు కదండి, ఇప్పుడు నాన్ ఏసీ రూమ్స్ చూపిస్తాను. సేమ్ అలాగే ఉంటుందండి, అలాగే బెడ్స్ ప్రొవైడ్ చేస్తాము. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఏసీ మాత్రమే ఉండదు, సేమ్ అలాగే బెడ్స్ ప్రొవైడ్ చేస్తాము. లగేజ్కి ర్యాక్స్ ఉంటాయి. ప్రతి రూమ్కి కూడా అలాగే ఇంటర్కామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ప్రతి రూమ్కి వెంటిలేషన్ బాగా ఉండేటట్లు విండోస్ కూడా మంచిగా పెద్దవిగా ప్రొవైడ్ చేస్తామండి. ఇది మన క్యాంపస్ టెర్రస్ ఎంట్రీ అండి. ఇది ఎప్పుడు లాక్లోనే ఉంటుంది, ఎందుకంటే సేఫ్టీ మెజర్మెంట్స్తో మనం ఎప్పుడు లాక్లోనే ఉంచుతాము. దీనిపైన టెర్రస్ పైన ఏముంటుందో మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇది మన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ అండి. దీంట్లో మనం మినరల్ వాటర్ కింద మనం ఇంకో ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్లో మనం వాటర్ ప్రొవైడ్ చేస్తే ఇది పైకి వస్తుంది. ఇది ఫ్రిడ్జ్ అండి, దీనికి ఆ ట్యాంక్తో దీనికి కనెక్ట్ చేస్తాము. మనకి సమ్మర్లో కూల్ వాటర్ కోసం ఇది ప్రొవైడ్ చేస్తామండి. అండ్ అలాగే ఇది హాట్ వాటర్ కోసం అండి. కింద వాష్రూమ్స్లో అన్నిట్లో హాట్ వాటర్ అనేది మనం ఫెసిలిటీ అనేది పెట్టామండి పిల్లల కోసం. ఇది ఎప్పుడు ఆన్లోనే ఉంటుందండి, 24/7 వాటర్ వస్తూనే ఉంటాయి మనకి. ఇదంతా టెర్రస్ ఏరియా అండి, చూస్తున్నారు కదా. పైన మనం నార్మల్గా వాటర్ కోసం యూసేజ్ వాటర్ కోసం అదండి. ప్రతిరోజు మధ్యాహ్నం పూట లంచ్ ప్రొవైడ్ చేస్తామండి. ఈ లంచ్ ప్రొవైడ్ చేసేటప్పుడు పిల్లలు ఇలా లైన్లో వచ్చి ఫుడ్ పెట్టించుకుంటారు. మాస్టర్ మైండ్స్ వాళ్ళు చాలా హైజీన్గా వెజ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారండి. ఇలా మా స్టాఫ్ విత్ గ్లౌజెస్ చాలా నీట్గా మేము ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. ఇలా రకరకాల కర్రీస్ వస్తాయండి, ఒకటే కాదు, పిల్లలు తినడానికి ఈజీగా. ఇది మన క్యాంపస్లో ఉన్న క్యాంటీన్ అండి. ఆడపిల్లలు కాబట్టి పిల్లలు బయటికి వెళ్ళి ఏం తీసుకోలేరు, అందుకని చెప్పేసి మనం ఇన్సైడ్ క్యాంపస్ లోపలే మనం క్యాంటీన్ని ప్రొవైడ్ చేసాము. దీంట్లో ఏంటంటే వాళ్ళకి నీడ్స్, నార్మల్ నీడ్స్ లేదా స్నాక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉండి మెడిసిన్స్ కూడా వీళ్ళే తీసుకొస్తారు. అండ్ అలాగే ఫ్రూట్స్ వాళ్ళు ఆర్డర్ పెట్టిన దాన్ని బట్టి ప్రొవైడ్ చేస్తారండి. పిల్లలకి పవర్ ఇంటరప్షన్ రాకుండా ప్రతి క్యాంపస్లో మాస్టర్ మైండ్స్ ప్రతి క్యాంపస్లో కూడా ఒక జనరేటర్ ప్రొవైడ్ చేస్తారండి.
ఇది ఎప్పుడూ డీజిల్తో నిండి ఉంటుంది. కరెంటు పోతే ఒక్క క్షణంలోనే ఆన్ చేస్తాము. ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి క్లాసెస్కి కానీ లేదా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు పిల్లలకి ఎటువంటి ఇంటరప్షన్ రాకుండా వాళ్ళ అసౌకర్యానికి గురి కాకుండా జనరేటర్ అనేది ప్రతి క్యాంపస్లో ఉంటుంది. మన ప్రతి క్యాంపస్కి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మన క్యాంపస్కి కూడా రెండు షిఫ్ట్లతో సెక్యూరిటీ గార్డ్ అనేది ఉంటారు. 24/7 వీళ్ళ గమనించుకుంటూ ఉంటారు. పరిసరాలు కానీ పిల్లల్ని కానీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. మాన్యువల్ సెక్యూరిటీతో కాకుండా ఇలా సీసీ కెమెరాస్ కూడా ప్రతి ఏరియాలో మేము ప్రొవైడ్ చేసామండి. మేనేజ్మెంట్ వారు ప్రతి చోట ఈ కెమెరాస్ అనేవి క్లాస్ రూమ్స్లో, అలాగే పిల్లలు ఉండే ప్రతి చోట అండ్ పరిసరాల్లో బయట వైపు అన్ని చోట్ల కవర్ అయ్యేటట్లు సీసీ కెమెరాస్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనివల్ల ఏంటంటే సెక్యూరిటీ మనకి 24/7 మనం అందుబాటులో ఉంటుంది. అండ్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఎటువంటి ఇది కలగకుండా, అసౌకర్యం కలగకుండా వాళ్ళకి మనం అనేది సీసీ కెమెరాస్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉంటామండి.